లోకేష్ కు పార్టీ పరంగా ప్రమోషన్ లభిస్తుందన్న ప్రచారం జరిగింది. లోకేష్ కు ప్రమోషన్ పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ కూడా జరుగుతోంది. ఆయనకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి క్రియేట్ చేస్తారన్న టాక్ వినిపించింది. కడపలో జరిగిన మహానాడులో ఆ దిశగా నిర్ణయం ప్రకటిస్తారని తెలుగు తమ్ముళ్లు ఎదురుచూశారు. పార్టీ ముఖ్య నేతలు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మహానాడు వేదికపై ప్రతిపాదనలు పెట్టారు. మహానాడులో ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా ఇప్పటికీ లోకేష్ ప్రమోషన్ పై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ లోకేష్ ప్రమోషన్ ఎప్పుడు? తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది. లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దాంతో మహానాడు ముగిసిన లోకేష్ ప్రమోషన్ కు సంబంధించిన చర్చ పార్టీలో ఇంకా నడుస్తూనే ఉందట. లోకేష్ పట్టాభిషేకం ఆలస్యమవటం వెనుక అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని టీడీపీలో సీనియర్ నేతలంటున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుండటం, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటం, సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావటానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తోన్న పరిస్థితి. చంద్రబాబు పాలనలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు లోకేష్ కు అప్పజెప్పాలనే డిమాండ్ టీడీపీ నేతల నుంచి డిమాండ్ పెరుగుతోన్న తరుణంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. లోకేష్ ను ఎప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారు? 2029 ఎన్నికల్లోగా లోకేష్ ని సీఎం గా చేస్తారా అనే ప్రశ్నలు చంద్రబాబు ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ ప్రశ్నలకు చంద్రబాబు జవాబిస్తూ లోకేష్ కు టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. ఇక యువతను ప్రోత్సహించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని, తన పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడు అయిన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ పార్లమెంట్ ఎంపీల్లో అత్యధిక శాతం యువకులు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీని యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు. ఆ క్రమంలో యువత రాజకీయ అవకాశాలు అందుకోవటం ఒక పరిణామ క్రమంలో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తరువాత తాను సీఎం కావటం, తరువాత లోకేష్ పేరు వినిపించటం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయటం కుదరదన్నారు. ప్రజల అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. తనకు 4 సార్లు సీఎంగా ప్రజలు అవకాశం ఇచ్చారని అంటూనే లోకేష్ కి కూడా జనాల మద్దతుందంటూ అన్యాపదేశంగా లోకేష్ ప్రమోషన్ పై స్పందించారు. టీడీపీ యూత్ పార్టీగా విస్తరిస్తూ ముందుకు సాగుతోందని చంద్రబాబు అంటుండటంతో లోకేష్ కు త్వరలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ టీడీపీలో మళ్లీ మొదలైందట. కాస్త అటు ఇటు కావచ్చు, ఆలస్యమైనా కావచ్చు, కానీ లోకేష్ ఖచ్చితంగా టీడీపీలో కీలక భూమిక పోషించబోతున్నారని టీడీపీ నేతలంటున్నారు. తాజాగా పార్వతీపురంలో పర్యటించిన లోకేష్ పొలిట్ బ్యూరోలో సంస్కరణ తేవాలంటేనే కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి 3 నెలల సమయం పడుతుందని హింటిచ్చారు. ఆ క్రమంలో మరో 3 నెలల్లో లోకేష్ కు ప్రమోషన్ దక్కబోతోందనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోందట. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికనుగుణంగా మహానాడులో 6 శాసనాలను ప్రకటించడం జరిగింది. వాటిని రూపొందించడంలో లోకేష్ ముఖ్య భూమిక పోషించారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్న లోకేష్ మిగిలిన విషయాలపై స్పందించినప్పటికీ త్వరలో ఆయనకు ప్రమోషన్ గ్యారంటీ అని పార్టీ సీనియర్లంటున్నారు. మరి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.